మెగా 9 టీవీ నేను మీ జనని. గత 4-5 రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తమిళ స్టార్ హీరో విశాల్ వీడియోస్ కనిపిస్తున్నాయి. చాన్నాళ్లు మీడియాకు దూరంగా ఉన్న విశాల్ రీసెంట్ గా జరిగిన మదగజరాజు మూవీ ఈవెంట్ లో ఊహించని లుక్ లో కనిపించి అందరినీ షాక్ గురిచేశారు. 6 ప్యాక్ బాడీతో ఎనర్జెటిక్ యంగ్ హీరోగా ఉన్న విశాల్ ఈ ఈవెంట్ లో బక్కచిక్కిపోయి కనీసం మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడుతూ వణుకుతూ కనిపించడంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విశాల్ జ్వరంతో బాధపడుతున్నారని టీం చెప్పినప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి అభిమానులు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటు నెట్టింట్లో విశాల్ పై రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సీనియర్ నటి ఖుష్బూ విశాల్ కు అసలు ఏమైంది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ విశాల్ హెల్త్ కండిషన్ ఏంటి మనము తెలుసుకుందాం పదండి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ విశాల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మదగజరాజు మూవీ ఈవెంట్ సమయానికే విశాల్ ఢిల్లీలో ఉన్నాడని, తనకు డెంగీ ఫీవర్ వచ్చిందని చెప్పారు ఖుష్బూ. కానీ మదగజరాజు దాదాపు 11 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతుండడంతో తన హెల్త్ కండిషన్ను సైతం పక్కన పెట్టి ఈవెంట్కు వచ్చాడని తెలిపారు. జ్వరంతో ఎందుకు వచ్చారని అడిగితే తన సినిమా 11 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుంది, అందుకే తాను ఖచ్చితంగా రావాలనుకున్నానని చెప్పాడట. ఆ ఈవెంట్ జరిగిన రోజున విశాల్ కు 103 డిగ్రీల జ్వరం ఉందన్నారు ఖుష్బూ. అందుకే ఆయన వణికిపోయారన్నారు. ఈవెంట్ పూర్తయిన వెంటనే విశాల్ ను హాస్పిటల్ కి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇప్పుడిప్పుడే విశాల్ కోలుకుంటున్నాడని, ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన అవసరం లేదన్నారు. ఇదే క్రమంలో యూట్యూబ్ లో విశాల్ గురించి వస్తున్న తప్పుడు వార్తల పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఎలాంటి నిజాలు తెలుసుకోకుండానే రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారని ఫీల్ అయ్యారు. ఇదే క్రమంలో విశాల్తో తనకున్న అనుబంధం గురించి ఖుష్బూ తెలిపారు. విశాల్ తాను కలిసి వర్క్ చేయకపోయినా చాలా క్లోజ్గా ఉంటామన్నారు. మొదటిసారి ఒక పార్టీలో వీరిద్దరూ కలిసినట్లు చెప్పారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. విశాల్ నటించిన కొన్ని సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చారు. విశాల్ వెరీ టాలెంటెడ్ హీరో అని మెచ్చుకున్నారు. విశాల్కు సినిమాలపై ఎంతో ఆసక్తి అని, మిగతా హీరోలతో మాట్లాడేటప్పుడు వాళ్ళను మీరు అని పిలుస్తాను, కానీ విశాల్తో మాత్రం సరదాగా మాట్లాడతాను అని చెప్పారు. ఇదిలా ఉంటే ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కిన చిత్రమే మదగజ రాజా. అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదలవుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.